అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన విదూషకుడి గణిత జ్ఞానం అనే కథను విందాం. ఈ కథ డిసెంబర్ 1983 చందమామలో ప్రచురింపబడింది. కాంచనగిరి మహారాజు కనకాదిత్యుడు ప్రజల క్షేమం కోసం కొన్ని పథకాలను తలపెట్టి వాటిని రూపొందించి సక్రమంగా అమలు చేయగల అధికారుల కోసం పరీక్ష ఒకటి ఏర్పాటు చేశాడు. ఈ పరీక్షలో నీలుడు, వినీలుడు, నిర్మలుడు గొప్ప ప్రతిభావంతులని రుజువయ్యింది. వీరిలో ఏ ఒక్కరూ ఎందులోనూ మరి ఒకరికి తీసిపోరని తేలింది. మహారాజు ఈ ముగ్గురిని అధికారులుగా నియమించి దేశాభివృద్ధి పథకాలను ముగ్గురు సమిష్టిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాడు. కానీ కొంతకాలం గడిచాక ఈ ముగ్గురు పథకాలను అమలుపరుస్తున్న తీరు మహారాజుకు చాలా అసంతృప్తి కలిగించింది. అందుకు కారణం కాంచనగిరితో పోల్చినప్పుడు అన్ని విధాలా వెనకబడి ఉన్న పొరుగు రాజ్యం రజతగిరి ఇలాంటి పథకాలను అమలుపరిచి చాలా త్వరగా అభివృద్ధి చెందటం. అక్కడ ఈ పథకాలన్నీ ఒక సుచంద్రుడనే అధికారి ఆధ్వర్యంలోనే నిర్వహించబడుతున్నవి. కనకాదిత్యుడు ఒకనాడు మాటల సందర్భంలో ఈ విషయాన్ని తన ఆంతరంగికుడైన విదూషకుడు విశ్వేశ్వరుడితో ప్రస్తావిస్తూ, మన దేశంలో ముగ్గురు అధికారులున్నా కానీ పనులు రజతగిరిలో సుచంద్రుడొక్కడే విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. ఇది చూస్తుంటే మన అధికారులు అసమర్థులని తెలిసిపోతున్నది అన్నాడు. దానికి విశ్వేశ్వరుడు, మహారాజా, సుచంద్రుడు సమర్థుడైన అధికారి, కానీ మన అధికారులు కూడా సమర్థత విషయంలో ఒక్కొక్కడు ఇద్దరు సుచంద్రులకు సమానులని నా దృఢ విశ్వాసం అన్నాడు. కనకాదిత్యుడు నవ్వి, ఎవడి దేశస్థుణ్ణి వాడు పొగిడి గొప్పగా మెచ్చుకోవడానికి అనే మాటలు ఇవి అన్నాడు. మహారాజు జవాబుకు విశ్వేశ్వరుడు, నాకు గణిత శాస్త్రంలో తగుపాటి పాండిత్యం ఉందన్న సంగతి ఈనాటి వరకు తమకు చెప్పవలసిన అవసరం కలగలేదు మహారాజా. నేను కుతూహలం కొద్దీ మన అధికారుల సమర్థతను సుచంద్రుడితో పోల్చి అంచనా వేస్తూ కొన్ని లెక్కలు తయారు చేశాను. ఆ కారణం వల్లనే నేను తమకిలా మనవి చేయగలిగాను అన్నాడు. విశ్వేశ్వరుడు ఇలా అనగానే మహారాజుకు కొంత ఆసక్తి కలిగి అవేమిటో వివరించమన్నాడు. మీరు స్వయంగా ఎన్నిక చేసిన నీలుడు, వినీలుడు, నిర్మలుడు ఈ ముగ్గురిలో ఏ ఒక్కడిని విడిగా తీసుకున్నా ఇద్దరు సుచంద్రుల విలువ చేస్తారన్న దానిలో సందేహం లేదు. కానీ వారిలో ఏ ఇద్దరిని మాత్రమో కలిపి తీసుకుని పోల్చి చూస్తే ఒక్క సుచంద్రుడికే సమానం. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, మన అధికారులు ముగ్గురిని కలిపి లెక్కించి పోల్చినట్టయితే కనీసం ఒక్క సుచంద్రుడు కూడా సమానం కాలేరు అన్నాడు విశ్వేశ్వరుడు. మహారాజు అవహేళనగా, మన ఒక్కొక్క అధికారి ఇద్దరు సుచంద్రులకు సమానమని ప్రారంభించి ముగ్గురిని కలిపి తీసుకున్నప్పుడు మాత్రం ఒక్కడి పాటి కూడా చెయ్యదంటున్నావు. ఈ తలకిందుల లెక్కలు విన్నాక పాండిత్యం మాట ఎలా ఉన్నా కనీసం నీకు చిన్న గుణకారాలు కూడా రావని తేలిపోయింది అన్నాడు. మహారాజా, నాకు చిన్న అంకెల్ని హెచ్చువేయటం రాదంటే అభ్యంతరం చెప్పను, కానీ గణిత శాస్త్రంలో ప్రవేశం లేదంటే మాత్రం అంగీకరించను. తమరు సెలవిస్తే మన అధికారుల సమర్థతను నేను గడించిన పద్ధతి మీకు మనవి చేసుకుంటాను అన్నాడు విశ్వేశ్వరుడు. సరే కానివ్వమన్నట్టుగా మహారాజు తల ఊపాడు. మన అధికారుల మేధాశక్తి సమర్థత మీరెరిగినదే. అటువంటి ముగ్గురు వ్యక్తులకు సమిష్టిగా నిర్వహించమని మీరు ఒక బాధ్యత అప్పగించారు. ఒకే అర్హతలున్న ఈ ముగ్గురిని వారి వారి వ్యక్తిత్వాలు, అహం ఒకదానికి ఒకటి తోడై వాళ్లను ఒకే తాటి మీద నడిపించడానికి ఏమాత్రమూ సహాయపడవు. అందుచేత ఈ ముగ్గురిని కలిపి తీసుకుంటే మాత్రం ఒక్క సుచంద్రుడికి కూడా సరికారని చెప్పాను. ఇద్దరైతే మాత్రం ముందు గొడవలు పడినా చివరకు ఒకరి అభిప్రాయంతో మరొకరు రాజీ పడటం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు ఒక్క సుచంద్రుడికి సమానం కాగలరు అంటూ ఆగాడు విశ్వేశ్వరుడు. మహారాజు ఎంతో కుతూహలంగా, ఆగావెందుకు కానీ అన్నాడు. ఎంతో ప్రతిభావంతులైన మన అధికారులు ముగ్గురిలో ఏ ఒక్కరికో తమరు పదవీ బాధ్యత అప్పచెప్పి ఉంటే ఆ ఒక్కరు ఇద్దరు సుచంద్రుల శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి ఉండేవారని నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుడు వివరణతో మహారాజుకు అతడి లెక్కల వెనుక దాగి ఉన్న మర్మంతో పాటు ప్రతిభావంతులైన వ్యక్తుల మానసిక ధోరణి ఎలా ఉండేది కూడా అర్థమైంది. ఆ తరువాత ఆయన అధికారులు ఒక్కొక్కడే వంతుల వారీగా పదవీ బాధ్యత నిర్వహించాలని ఆదేశించాడు. కొంతకాలం జరిగాక మహారాజుకు తన అధికారులు సుచంద్రుడి కన్నా విదూషకుడు లెక్కల ద్వారా తేల్చిన దానికన్నా కూడా సమర్థులని తెలియవచ్చింది. ఇదండి కథ.
ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.